విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాజ్ అండ్ హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. హ్యాజ్ అంటే కలిగి ఉండటం, అంటే కొన్ని సందర్భాలలో కలిగి ఉండటం వస్తుంది, కొన్ని సందర్భాలలో ఒక పని జరిగింది అని కూడా వస్తుంది. చూద్దాం. షీ హ్యాజ్ ఏ కార్ అంటే ఆమె ఒక కారు కలిగి ఉంది. మరి షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాసింది, అంటే ఒక జరిగిన పనిని కూడా తెలియజేస్తుంది. ఇక్కడ కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది, ఒక పని జరిగిపోయింది అని చెప్పేటప్పుడు కూడా హ్యాజ్ వాడతాం. ముఖ్యంగా హ్యాజ్ ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాం. మరి హ్యాజ్ అండ్ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్స్ వాడాలంటే హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. ఇప్పుడు మనం హ్యాజ్ ను ABCD అనే ఫార్ములా ద్వారా నేర్చుకుందాం. ఈ ABCD ఫార్ములాలో ఏలో ఏం నేర్చుకుంటారంటే చూడండి, ఏలో పాజిటివ్ ఆన్సర్స్ నేర్చుకుంటారు. చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంది కదా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాసింది అనమాట. ఇక్కడ షీనే కాకుండా షీ ప్లేస్ లో హీ ఊహించుకోండి, లేదా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్. మై ఫ్రెండ్ కానీ, మై మదర్ కానీ, మై అంకుల్ కానీ, మై బ్రదర్ కానీ, మై సిస్టర్ కానీ, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. ఇక్కడ ఐఓయుదే రావు, ఐఓయుదే అనే సబ్జెక్ట్స్ రావు. ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మై ఫ్రెండ్స్ అట్లా రావు. హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. సబ్జెక్ట్ వెంటనే హ్యాజ్ ప్లస్ V3 అనమాట. ఇది పాజిటివ్ టేబుల్. నెక్స్ట్, ఇప్పుడు బిలో నెగిటివ్ ఆన్సర్స్ నేర్చుకుంటారు. ఇక్కడ షీ హ్యాజ్ నాట్ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదు. సో బి టేబుల్ ఏం నేర్చుకున్నారు? నెగిటివ్ ఆన్సర్స్. నెక్స్ట్, ఇప్పుడు సి టేబుల్. సి టేబుల్ ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్స్, ప్రశ్నించడం ఎలా. హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాసిందా. ఇక్కడ షీ ప్లేస్ లో చెప్పాను కదా, ఈ షీట్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ వాడచ్చు. నెక్స్ట్, డి టేబుల్. డిలో నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. హ్యాజంట్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదా. నెక్స్ట్, ఈలో ఏం నేర్చుకుంటారంటే WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఆమె ఒక కథ ఎప్పుడు రాసింది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ అంటే ఈలో ఏం నేర్చుకున్నారు? WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఒకే టేబుల్లో మొత్తం చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ABCD అనే టెక్నిక్ ద్వారా, అంటే ABCD అనే మంత్రం ద్వారా హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి 5 రకాల వాక్యాలు ఎలాగో ఒకటే టేబుల్లో అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. చూడండి ఒకసారి. ఏలో ఏం నేర్చుకుంటున్నారు? పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ ఆన్సర్. షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాసింది. బిలో ఏముంది? నెగిటివ్ ఆన్సర్స్. షీ హ్యాజ్ నాట్ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదు. సిలో ఏం నేర్చుకుంటారు? పాజిటివ్ క్వశ్చన్. హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాసిందా. డిలో ఏం నేర్చుకుంటారు? నెగిటివ్ క్వశ్చన్. హ్యాజంట్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదా. నెక్స్ట్, ఈలో ఏం నేర్చుకుంటారు? WH టైప్. ఏ WH వర్డ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. వెన్ అనుకోండి, వెన్ హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ ఎప్పుడు రాసింది. వై అనుకుంటే వై హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎందుకు రాసింది. హౌ అనుకుంటే హౌ హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎలా రాసింది. ఇక్కడ WH వర్డ్స్ 9 ఉంటాయి కదా. ఏ WH వర్డ్ అన్నా ఊహించుకోవచ్చు. మీకు నచ్చిన WH వర్డ్ అక్కడ ఊహించుకోండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడి ఈ ABCD అనే మంత్రం ద్వారా 5 రకాల వాక్యాలు క్రియేట్ చేయడం నేర్చుకున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు ఈ హ్యాజ్ పైన మీకు ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తాను. వాటిని తెలుగులో నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను.
విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.